హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూలై 5 మా బాబుది బర్త్డే. ఇక సండే రోజు వచ్చింది. ఇక హడావుడి అయిపోయింది మాకు. ఎందుకంటే ఆ రోజు ఇక షాపింగ్ కి వెళ్ళినాము. ఇక ముందు రోజు మా ఆయన మా అఖిల ఇద్దరు కలిసి షాపింగ్ కి పోయిరు కానీ బట్టలు నాకు అంత నచ్చలేదు. వాళ్ళు తీసుకొచ్చింది ఇక షూ, వాచ్ అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ బానే ఉండే, బట్టలు బాగాలేదు. ఇక బర్త్డే రోజే ఇక షాపింగ్ కి అయితే వెళ్ళాము. నేను, మా అక్క, మా అఖిల కలిసి. ఇక ఆయనకి నచ్చింది ఒక 3-4 జతలు అయితే తీసుకొచ్చాను బట్టలు. ఇక నైట్ కి అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా అఖిరా వాళ్ళ నాయనమ్మ, హైరా ముగ్గురు కలిసి ఫోటోలు దిగుతున్నారు. మా టోనుగాడు అయితే టేబుల్ మీద కేక్ సర్వ్ చేస్తుండు. కేక్ ఎప్పుడు కట్ చేసి ఎప్పుడు తినాలనేసి. మా హైరా చూడండి, హ్యాపీ బర్త్డే అఖిరా, హ్యాపీ బర్త్డే అక్కి అనేసి అంటుంది వాళ్ళ అన్న. హైరా వాళ్ళ అన్నని అన్న అని పిలవదు, ఎప్పుడో ఒకసారి పిలుస్తుంది. అక్కి అక్కి అని పిలుస్తూ ఉంటది ముద్దుగా. మా అత్తమ్మ రూమ్ లోనే కేక్ కటింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాము. రెంట్ హౌస్ లో ఉంటున్నాం కాబట్టి అక్కడ ప్లేస్ లేదు అనేసి ఇక్కడ అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఒక కేక్ కట్ చేస్తున్నాము. మా మిన్ను ఇక్కడ కనిపిస్తలేదు కదా, ఆమె అయితే పండుకుంది. సండే రోజు షాపింగ్ పోయినాం. ఇక వచ్చేసరికి 5-6 అయిపోయింది. ఇక తినేసి ఆమె పండుకుంది. ఇక మేమందరం కలిసి ఇలా కేక్ కటింగ్ అయితే మా అత్తమ్మ రూమ్ లో అయితే పెట్టుకున్నాము. మాకిరా ఎప్పుడు మంచిగా ఫోటోలు దిగడు, సిగ్గుపడుతూ ఉంటాడు, ఫోటోలు అంతగా ఇష్టం ఉండదు. నేనైతే మా అక్కకి చెప్పిన ఆకిరకి ఫోటోలు తీయక్క అనేసి. ఫోటోలు అయితే మంచిగా తీసింది మా అక్క. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే మా అకిరని కేక్ తినిపిస్తుంది. మా అకిరది మా అత్తమ్మ బాండింగ్ అయితే చెప్పనవసరం లేదు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతారు ఎక్కడైనా వెళ్ళి. మాకిరా చిన్నగున్నప్పుడు మా అత్తమ్మనే చూసుకునేది. నా దగ్గర తక్కువ, మా అత్తమ్మ దగ్గరనే ఎక్కువ ఉండేటోడు మాకిరా. ఇక్కడ ఎంత ప్రేమతో కేక్ తినిపిస్తుందో. మా హైరా అంటే అకిరా అంటే చాలా ఇష్టం మా అత్తమ్మకి. ఇలా అయితే చిన్నగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మా అకిరా కూడా 14 గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకున్నాను నేను. నేను ఏమేం కావాలో మా అకిరకి నేను బుక్ చేసుకున్నా, టైం కి రాలేదు. అకిరకి నేను ఏమేం గిఫ్ట్ ఇచ్చానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కేక్ మీద ఉన్న చెర్రీ మా అకిర నోట్లో పెట్టేసిండు. మా ఆయన తినిపించిండు. మా అకిరకు అస్సలు ఇష్టం ఉండదు అది. మా మిన్ను ఉంటే తినేసేది. మా మిన్నుకు చాలా ఇష్టం చెర్రీ అంటే. నా కొడుకు నా అంత అయిపోయిండు. ఇప్పుడు నా పెళ్ళయ్యి 15 ఇయర్స్ అయిపోయింది. మా అకిరకేమో 14 ఇయర్స్. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయిండు, చాలా హైట్ అయిపోయిండు. ఇప్పుడు మా బాబు 9th క్లాస్ అన్నమాట. ఇక్కడ బర్త్డే బాయ్ ఏమో టోను మీద కేక్ పూసిండు. ఇక మళ్ళీ టోను ఏం చేస్తుండు, బర్త్డే బాయ్ మీద కేక్ ఎప్పుడు అప్లై చేద్దాం అనేసి చూస్తుండు. బర్త్డే బాయ్ ఏమంటుండు, నేను ఫోటోలు దిగాలి, వీడియోలు దిగాలి, కొద్దిసేపు ఆగరా అనేసి అంటుండు. ఆయన ఏమో ఎప్పుడెప్పుడు రుద్దాలనేసి చూస్తుండు. లాస్ట్ అయితే అర్థం చేసుకోండి, ఇక సైలెంట్ అయిపోయిండు. ఇక కేక్ మీద ఉన్న అన్ని తినేస్తుండు. ఇలాంటి కేకు, చాక్లెట్, కురుకురే ఇవన్నీ పోతాయి మా టోను కడుపులా, అన్నం మాత్రం అస్సలు పోదు. అక్క అయితే లాస్ట్ కి అయితే కేక్ తినిపించింది మాకిరని. ఇక సెలబ్రేషన్ అయితే ఇలా జరుపుకున్నాము. మళ్ళీ మా అత్తమ్మ వచ్చి ఇప్పుడు మాకిరని అయితే కేక్ తినిపించింది. మా హైరన్ కూడా తినిపిస్తుంది. ఇక్కడ ఇలా చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము. మాకిర కోరిక ఎందుకు కాదనాలనేసి. మాకిర కూడా అలసిపోయిండు. ఇక కేక్ కట్ చేయను మమ్మీ అనేసి అంటుండు. లేదు లేదు బేటా, కొత్త డ్రెస్ వేసుకొని కేక్ కట్ చేయాలి అన్న. లాస్ట్ కి అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఇంట్లో చేసిన కేక్ వద్దంట, అందుకనేసి బయట నుంచి కేక్ తెచ్చినాము. ఇంకా మా మిన్ను ఉంటే బాగుండి ఇక్కడ అనిపించింది నాకు. హడావుడి ఇంకా బాగా చేసేది ఆమె. ఆమెకి ఇష్టం ఇలాంటివి. ఆమె ఇక పొద్దున్నే చెప్తుంది, నాకు ఎందుకు లేపలేదు మమ్మీ, నేను కూడా ఉంటే బాగుండు అనేసి అంటుంది ఆమె. ఆమె లేచి నా ఫోన్ లో వీడియోస్, ఫోటోలు చూసి నన్ను ఎందుకు లేపలేదు అనేసి అంటుంది మా మిన్ను. నెక్స్ట్ డే అయితే మండే కదా, స్కూల్ కి రెడీ అయిపోయి ఇక ఫ్రిడ్జ్ లో అయితే కేక్ ఉందా లేదా అనేసి చూసింది. కేక్ ఉంది కాబట్టి కేక్ అయితే ఒక బాక్స్ లో వేసి ఇక తినేసింది. ఇక గిఫ్ట్ అయితే ఇక రివీల్ చేయలేదు కదా, అసలు టైం కి రాలేదు గిఫ్ట్స్. ఇక నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాము సింపుల్ గా. నేనైతే మా బాబుకి అవసరం ఉన్నది ఫ్లిప్కార్ట్ లో అయితే బుక్ చేసుకున్నాను. కొన్ని వచ్చినాయి, కొన్ని అయితే రాలేదు. ఇక ఒకటొకటి వస్తుంది కాబట్టి అన్ని ఒకటేసారి రివీల్ చేస్తే బాగుంటది. గిఫ్ట్స్ కూడా ఒకటేసారి ఇచ్చేస్తే బాగుండు అనిపించింది కానీ టైం కి రాలేదు. మా బాబు కూడా ఎక్కువ ఏం ఫీల్ అవ్వట్లేదు ఇవ్వలేదు అనేసి. ఎందుకంటే ఆయన ముందలే నేను బుక్ చేసిన అన్ని ఆయనకి అవసరం ఉన్నవే తీసుకున్నాను. ఇక లాస్ట్ కి అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మా బాబుకి అయితే బర్త్డే విషెస్ చెప్పేయండి. ఇలా చిన్న కేక్ తీసుకొచ్చి ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. మా టోన్గాడ్ అయితే కేక్ మీద ఉన్న ఫ్లవర్ ఎప్పుడెప్పుడు తినాలనిపించిందేమో తినేసిండు. ఇదండి వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.